స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి షాలెము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నాం. బిడ్డలారా, ఒక మాటను, ఓ ప్రత్యేకమైన మాట ఇదను మీతో పంచుకోవడానికి ఆశిస్తున్నాను. అదేంటి అంటే, గడిచినటువంటి నిన్నటి దినం దేవుని దగ్గర ఎలా అడగాలి అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు ఏమని చెబుతున్నంటే, ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ దేవుని ఇది కావాలండి, ఇది కావాలి ప్రభువా, అది కావాలయ్యా అని చెప్పి దేవుని దగ్గర అడిగి పొందుకునే వారంగా ఉంటూ ఉన్నాం కదా. అయితే ఈరోజు ఏమని చెప్తున్నంటే, దేవుడు ఇచ్చిన దానికి, దేవుడు మనకు కలుగు చేసిన ప్రతి దానికి కూడా తిరిగి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కదా అని జ్ఞాపకం చేస్తూ, భక్తుడైన పౌలు గారు దెస్సలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాశాడు. పౌలు గారు అంటాడు, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మాట్లాడుతూ వచ్చాడు. ఏమంటాడు? ప్రతి విషయమందును కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నట్టే, కొన్ని విషయాలు మనం చూస్తే బైబిల్లో ఒకసారి 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరకు వచ్చి మమ్మల్ని బాగు చేయమంటే, ప్రభు వాళ్ళని మీరు వెళ్ళండి మార్గ మధ్యలో బాగుపడతారంటే 10 మంది కూడా వెళుతున్నారు మార్గ మధ్యలో బాగుపడుతూ. ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి ప్రభుకి ఏం చేశాడు? అయ్యా, బాగు చేసావని కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవునిని మహిమపరుస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, బాగుపడింది 10 మంది అయితే కృతజ్ఞత కలిగింది ఒక్కడు మాత్రమే. ఈ ఉదయకాల సమయంలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మన పట్ల మరెన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. స్తుతించాలి, కృతజ్ఞతా స్తుతులు దేవునికి చెల్లించాలి. నేనంటాను, బైబిల్లో అందుకే భక్తుడైన దావీదు గారు 31వ కీర్తనలో ఏమని మాట్లాడుతూ వస్తాడు తెలుసా? అయ్యా, మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యమును గూర్చి వివరించునా అని మాట్లాడుతూ, మన్ను స్తుతించదు, చనిపోతే అంటే నేను చనిపోతే ఈ వట్టి కట్టె మట్టి నిన్ను స్తుతించదు కదా అని అంటూ ఏమంటాడు తెలుసా? ఆ 30వ కీర్తన 3వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఆయన చక్కని మాట ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే, పాతాళము నుండి నా ప్రాణమును తప్పించావయ్యా, గోతిలోనికి దిగకుండా నా ప్రాణమును విడిపించావయ్యా అని చక్కని మాట మాట్లాడుతూ వచ్చాడు. గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అని మాట్లాడుతూ వచ్చాడు. బ్రతికించాడు గనుక ఉదయకాలం లేవగనయ్యా, నా బ్రతుకులో మరొక శుభదినమిచ్చావయ్యా అని దేవునికి స్తుతి చెల్లించాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా శుభదినం మాకు ఇచ్చారయ్యా అని దేవుని స్తుతించి ప్రార్థించాలి. తింటున్న ఆహారం, త్రాగే నీటిని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతి చెల్లించాలి. ధరించే వస్త్రాలు కావచ్చు, మనం అనుభవించే ప్రతిదీ కూడా. ఒక మాట చెప్పన, ఒక ఆయన దేవుని బిడ్డలారా అంటాడు, ఏమన్నాడంటే, హాస్పిటల్లో పెద్ద ఆయన 90 ఏళ్ళ ముసలాయన, వారం రోజులకి ₹1,00,000 ఖర్చు అయినాయి అంట. నా బిల్ ఎంత అయిందమ్మంటే ₹1,00,000 అయిందా అని చెప్పేసి అంటే, వామ్మో అన్నాడంట. వాళ్ళు అన్నారంట, పర్వాలేదు తాతయ్య తగ్గిస్తారులే, వెళ్ళు అక్కడ అడుగు అని చెప్పేసి అంటే, ఆహాహా అలా కాదు, వారం రోజులు నాకు ఆక్సిజన్ పెట్టినందుకు మీరు వారానికి ₹1,00,000 అన్నారు కదా, ఇప్పటి నా వయసు 90 సంవత్సరాలు, మరి 90 ఏళ్లుగా దేవుడు నాకు ఉచితంగా మరి గాలి, నీరు, వాతావరణం అన్నీ అనుగ్రహిస్తే మరి నేను ఆయనకి ఎంత కట్టాలయ్యా అని అన్నాడంట. దేవుని బిడలారా, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం చాలా గొప్ప విషయం అని జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెబుతున్నంటే, లోకల సామెత అంటారు, అట్టు పెట్టి నమ్మకు అట్టున్నర పెట్టాలట. అట్టు పెట్టి నమ్మకు అట్టున్నర పెడితే మరి దేవునికి ఏం చెల్లించాలి? లోకస్తుల ప్రకారంగా మనుషులకే కృతజ్ఞత ఇంత కలిగి ఉంటే మరి దేవునికి ఎంత కలిగి ఉండాలి? ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దావీదు భక్తుడు అన్నట్లుగానే చక్కని మాట ఏమంటాడు తెలుసా?
దేవా యెహోవా నిత్యము నేను నిన్ను స్తుతించదును అని దావీదు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. నిత్యము ఆయనను స్తుతించే వారంగా ఉంటే, కృతజ్ఞత కలిగి ఉంటే ఎన్నో మేలులు, గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఇచ్చిన ఈ మాటలకై స్తుతిస్తున్నాం. మా హృదయమును పలక మీద నీ మాటలు రాసి ముద్రించండి, భద్రపరచండి. అయ్యా, ఈ రోజు నా ప్రభువా, బిడ్డలు వాక్యాన్ని వింటున్న వారందరినీ దీవించండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారిని దీవించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, గ్రామంలో, సంఘములో, దూర ప్రాంతాల్లో ఉండి నీ మాటలు వింటున్న ప్రతి వారిని కూడా దీవిస్తున్నామని యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలు.